శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీచక్ర జ్యోతిష్యాలయానికి స్వాగతం. మేషరాశి వాళ్ళు ప్రాతకాలంలో లేవాలి, ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి, నేతి దీపారాధన, అలాగే 9 ఒత్తులు వేసుకోవాలి, 108 సార్లు ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి, తూర్పుగా అభిముఖంగా కూర్చోవాలి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి, కుజగ్రహానికి శాంతి చేసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం క్లీం ఐం సోం ఈ జపం కనుక మంగళవారం నాడు ప్రారంభించండి. ప్రతిరోజు కూడా పని పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామికి కందులతో చేసినటువంటి గుగ్గిళ్ళని నివేదించేయండి. ఇలాగా మీరు 108 రోజులు కనుక చేసుకున్న తర్వాత 9 మంది బ్రాహ్మణులకి అన్నసంతర్పణ చేసి కందులు వస్త్రాన్ని దానం ఇవ్వండి. శుభం భూయాత్. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వీళ్ళు ప్రాతకాలంలో లేవాలి, తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి, నేతితో దీపారాధన చేయాలి, అలాగే ఆ నేతితో దీపారాధన 3 ఒత్తులు వేసుకుని చేయాలి. అలాగే ఉత్తర అభిముఖంగా కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి. ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించండి. శుక్రుడు గురువుకి రవికి సంబంధించినటువంటి జప తర్పణ దాన కార్యక్రమాలు చేసుకోండి. ముఖ్యంగా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఐం సౌం శ్రీ శుక్రాయ నమః అనే మంత్రాన్ని శుక్రవారం రోజున ప్రారంభించి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి పదార్థాలను నివేదించండి. 108 రోజులు చేసిన తర్వాత అలాగే ఈ యొక్క శుక్రుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణలు చేసుకుని బ్రాహ్మణుడికి ఆవు నెయ్యి దానం ఇవ్వండి. ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవిని సుగంధ పుష్పాలతో అర్చించండి. శుభం భూయాత్. మిథున రాశి వాళ్ళు ప్రాతకాలంలో లేవాలి, ఆకుపచ్చ రంగు వస్త్రాలని ఉపయోగించాలి, నేతితో దీపారాధన చేయండి 3 ఒత్తులు వేసి. అలాగే 108 రోజులు ఈ విధంగా మంత్రాన్ని చదువుకోండి ఉత్తర అభిముఖంగా. అలాగే నారాయణి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. బుధ గురులకు సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేయించుకోండి. విష్ణు పురాణం ఎక్కువగా చదువుతూ ఉండండి లేదా వింటూ ఉండండి. ఓం ఐం హ్రీం క్రోం శ్రీం క్లీం హ్రీం క్లీం భ్రీం బ్లూం ఓం బుధాయ నమః ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా సాధ్యమైనంత మటుకు జపిస్తూ నారాయణను స్తుతిస్తే గనక ఈ యొక్క 108 రోజులు చేసిన తర్వాత నానపెట్టినటువంటి పెసరపప్పుని నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత పండితుడికి ఎవరైనా పారాయణ చేసేటటువంటి గంధాన్ని సమర్పిస్తే గనక దానంగా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా ప్రాతకాలం లేవాలి, ధవళ వస్త్రాన్ని ధరించాలి, 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపారాధన చేయండి. 108 రోజులు ఈ యొక్క దీపారాధన చేస్తూ ప్రతిరోజుగా ఉత్తర అభిముఖంగా కూర్చుని లక్ష్మీదేవిని ఆరాధిస్తూ అలాగే చంద్రుడికి బుధుడికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకుంటూ లక్ష్మీదేవి యొక్క 12 నామాలు చదువుకోండి. అలాగే ఓం ఐం క్లీం సోమాయ నమః ఈ యొక్క మంత్రాన్ని సోమవారం నాడు ప్రారంభించి చక్కగా ప్రతిరోజు 108 రోజులు చేయండి. ప్రతి అమావాస్య రాత్రి వేళ ఉపవాసం ఉండండి. అలాగే లక్ష్మీదేవికి ప్రతిరోజు ఆరాధన చేసుకున్న తర్వాత తీపి పదార్థాలను నివేదించేయండి. ఇలా 108 రోజులు పూర్తయిన తర్వాత లక్ష్మీ సహస్రనామాష్టని చదువుకుంటూ అలాగే లక్ష్మీదేవికి పూజ చేసుకుని బ్రాహ్మణునికి అన్న సంతర్పణ చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. సింహరాశి. ప్రాతకాలంలో లేవాలి, సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించాలి, 1 పువ్వు ఒత్తు వెలిగించి ఆవు నేతితో చక్కగా 108 రోజులు కనుక ఈ విధంగా చేసుకోండి. తూర్పుకు అభిముఖంగా కూర్చోండి, శివుణ్ణి ఎక్కువగా ఆరాధించండి, రవికి గురుడికి కుజుడికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకోండి, ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా చదువుతుండండి. ఓం హ్రాం హ్రీం హ్రీం సహ సూర్యాయ స్వాహ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు చదవండి. ఇలా మంత్రం ఆదివారం నాడు ప్రారంభించండి. ఏదైనా తెల్ల జిల్లేడు వేరు కానివ్వండి, మొలక కానీ మెడలో ధరించడానికి ప్రయత్నం చేయండి. 108 రోజులు ఈ యొక్క రవికి కుజుడికి గురుడికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వండి. 108 రోజులు పూర్తి అయిన తర్వాత ఆదిత్య హృదయం చదువుకోండి, 11 సార్లు పారాయణ చేయండి. మంచి శుభ ఫలితాలు ఉంటాయి. శుభం భూయాత్. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ప్రాతకాలంలో లేవాలి, సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించాలి, తెల్లని గుడ్డ ఒత్తుల్ని గనక కొబ్బరి నూనెతో గనక దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తర అభిముఖంగా కూర్చోండి, లక్ష్మీనారాయణని ఎక్కువగా ఆరాధించండి, చంద్రుడికి కేతువుకి పరిహార మార్గాలు చేసుకోండి, విష్ణు పురాణాన్ని ఎక్కువగా చదువుతూ ఉండండి. అలాగే హ్రీం శ్రీం సౌమ్య సర్వాన్ కామాన్ పూరయ స్వాహ ఈ మంత్రం గనక బుధవారం నాడు ప్రారంభించి అలాగే
వడపప్పు పానకం లక్ష్మీనారాయణులకు నివేదించి నలుగురికి పంచిపెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇలా 108 రోజులు చేసుకున్న తర్వాత గోపూజ చేసుకుని బ్రాహ్మణులకి పెసల దానంగా ఇవ్వండి, మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే గోవుకి ఆకుకూరలు తినిపించండి. ఈ యొక్క 108 రోజులు మీరు ఆకుకూరలు తినకూడదు. తులారాశి, ఉదయం ప్రాతకాలంలో లేవడం, సాయంత్రం కూడా ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడం, అలాగే సాధారణంగా వస్త్రాలు ధరించడం, నీలిరంగు ఒత్తులతో చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. 108 రోజులు ఈ యొక్క క్రియా విధానంగా చేసుకోండి. దక్షిణానికి అభిముఖంగా కూర్చోండి. పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. శని రాహు బుధుడికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకోండి. మహాకాల శని మృత్యుంజయ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండండి. శనివారం నాడు ప్రారంభించండి. అలాగే ఈ జపం చేస్తున్నటువంటి ప్రతిరోజు కూడా శివ దర్శనం చేసుకోండి. అలాగే 108 రోజులు పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి కానీ దేవాలయానికి కానీ ఇనప వస్తువుని దానంగా ఇవ్వండి. గృహానికి దక్షిణ దిశలో ఉన్నటువంటి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. శుభం భూయాత్. వృశ్చిక రాశి, ప్రాతకాలంలో లేవడం, ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం, అలాగే 2 ఒత్తులతో ఆవునేతి దీపారాధన చేసుకోండి. 108 రోజులు కూడా మనం నియమంగా ఉండండి. తూర్పు దిక్కుగా కూర్చోండి. ఈశ్వరిని ఎక్కువగా ఆరాధించండి. కుజ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకోండి. భూ సూక్తాన్ని వినండి, చదవండి. ఓం క్రాం క్రీం క్రౌం సహ భూమాయ నమః ఈ మంత్ర జపం మంగళవారం నాడు ప్రారంభించి నిత్యం ప్రతిరోజు కూడా ఈ మంత్రం అయిన తర్వాత మొక్కలకి నీళ్లు పోయండి. అలాగే మంత్ర జపకాలం అంతా కూడా త్రిశక్తుల్ని ఆరాధించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ 108 రోజులు పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి కందులు దానం ఇచ్చి ఏదైనా దేవాలయంలో 108 అరటిపళ్ళు చక్కగా వచ్చినటువంటి భక్తులకు పంచిపెట్టండి. అలాగే 108 రోజులు భూమిని తవ్వకుండా, మొక్కల్ని పీకకుండా, వాటిని కొట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. శుభం భూయాత్. ధనువు రాశి, ప్రాతకాలంలో లేవాలి, సాధారణమైనటువంటి దుస్తులు ధరించండి. 3 ఒత్తులతో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. 108 రోజులు నియమానుసారంగా చేసుకోండి. ఈశాన్యానికి అభిముఖంగా కూర్చోండి. త్రిమూర్తుల్ని ఆరాధించండి. గురుడికి శనికి బుధుడికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకోండి. సాయి సచ్చరిత అనేది ప్రతిరోజు వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉండండి. ఓం ఐం క్లీం బృహస్పతయే నమః ఈ మంత్ర జపం గురువారం నాడు ప్రారంభించండి. ప్రతినిత్యం కూడా శనగల్ని నివేదించండి. అలాగే ప్రతినిత్యం కూడా వృక్షాలకి నీళ్లు పోయడం కానివ్వండి, ప్రదక్షిణ చేయడం, అలాగే మంచి శుభ ఫలితాలు. ప్రతి జపం చేసేటటువంటి గృహంలో ఉత్తర భాగంలో పసుపు రంగుల పువ్వులు నిలవ ఉండేలాగా పూల మొక్కను పెంచడం కానివ్వండి, ప్రతి నిత్యం కూడా ఆ పూల మొక్కకి నీరు పోయడం కానీ చేయండి. ఇలా 108 రోజులు చేసిన తర్వాత పేదవారికి అరటిపళ్ళు దానం చేయండి. శుభం భూయాత్. మకర రాశి, ప్రాతకాలంలో లేవండి, ముదురు నీలిరంగు వస్త్రాలను ధరించండి. 5 ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. 108 రోజులు ఈ యొక్క నియమాన్ని పాటించండి. పశ్చిమానికి అభిముఖంగా కూర్చోండి. శివుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. శనికి రాహుకి బుధుడికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకోండి. శివ పురాణాన్ని వినడం కానీ చదవడం కానీ చేస్తుండండి. ఓం శం శనయే నమః ఈ మంత్ర జపం శనివారం నాడు ప్రారంభించండి. చక్కగా ప్రతినిత్యం ఈ యొక్క కాకులకి ఏదైనా ఆహార పదార్థాలు పెడుతూ ఉండండి. 108 రోజులు పూర్తయిన తర్వాత 1 కిలోంపావు నువ్వులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే గుప్పెడు నువ్వులను పారేటటువంటి నీటిలో వదిలేసేయండి. ఇంటి ముందు ముళ్ళ చెట్లు ఉంటే కనుక ప్రతినిత్యం కొన్ని నువ్వులు అక్కడ వేస్తూ ఏదైనా పక్షులకి ఆహారంగా వేస్తూ ఉండండి. శుభం భూయాత్. కుంభరాశి, ప్రాతకాలంలో లేవండి, ముదురు రంగు నీలం వస్త్రాన్ని ధరించండి. 4 ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. 108 సార్లు నియమానుసారంగా ఉండండి. అలాగే పశ్చిమకానికి అభిముఖంగా కూర్చోండి. కాలభైరవుడు, హనుమంతుడు, శివుడి యొక్క దర్శనాలు చేసుకుంటూ వాటి యొక్క మంత్రాలను చదువుకోండి. అలాగే శనికి రాహుకి బుధుడికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకోండి. స్కంద పురాణాన్ని ఎక్కువగా వినడం కానీ చదవడం కానీ చేయండి. ఓం ఐం హ్రీం శనయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కనుక శని మంగళవారాల్లో ప్రారంభించండి. ప్రతినిత్యం జపం అయిన తర్వాత పితృదేవతలకి స్మరించుకుని కాకికి నువ్వుల ఉండలతో అన్నం ముద్దని పెట్టండి. అలాగే 108 రోజులు పూర్తయిన తర్వాత హనుమంతుడికి ఆకు పూజ చేయించుకుని 8 మంది బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేయండి. శుభం భూయాత్. మీనరాశి, ప్రాతకాలంలో లేవండి, పసుపు రంగు వస్త్రాలను ధరించండి. 3 ఒత్తులతో ఆవునేతితో దీపం పెట్టండి. 108 సార్లు ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటూ 108 రోజులు నియమానుసారంగా ఉండండి.
ఈశాన్యానికి అభిముఖంగా కూర్చోండి, త్రిమూర్తుల్ని ఆరాధించండి, గురుడికి శనికి బుధుడికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు చేసుకోండి, దత్త చరిత్ర ఎక్కువగా చదవడం వినడం చేస్తూ ఉండండి. ఓం ఐం క్లీం బృహస్పతయే నమః ఈ మంత్ర జపాన్ని గురువారం నాడు ప్రారంభించండి. ప్రతినిత్యం కూడా త్రిమూర్తుల్ని ఆరాధించండి. శనగలను నివేదన చేసిన తర్వాత నలుగురికి ప్రసాదాన్ని వినియోగం చేయండి. ఈ 108 రోజులు పూర్తయిన తర్వాత గురు స్థానాల్లో ఉండేటటువంటి వారికి వస్త్రాలను సమర్పించి వారి ఆశీస్సులు తీసుకోండి. శుభం భూయాత్.